నాకు ఇది తలుచుకుంటేనే భయంగా ఉంది. అంటే ఇంతమందికి ఎక్కడి నుండి ప్రసాదం పెడతాము? 50 మందికి మాత్రమే ఏర్పాటు చేశాం. ఇంకా జనాలు అతిథులు వస్తూనే ఉన్నారు. చూడండి ఎంతమందికి ఆహ్వానం పంపారో ఏమో. హే దుర్గామాత, ఈ కష్టం నుంచి మమ్మల్ని కాపాడు. వీళ్ళేమో ఫోన్ ఎత్తడం లేదు. అసలే ఈరోజు పూజ రోజు. వాళ్ళు ఇంకేదైనా వేరే పని ఒప్పుకున్నారేమో అని నాకు భయంగా ఉంది. మిమ్మల్ని ఇరికించడానికి ఇదంతా ఎవరో కావాలని పనిన పన్నాగంలా ఉంది. ప్రస్తుతానికి అవన్నీ వదిలేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం వంటవాడిని పిలిపిస్తున్నామన్న విషయం పోల్ట్ అన్నయ్యకు పిషిమోనికి అస్సలు తెలియకూడదు. టుక్కునన్నయ్య, మనం త్వరగా చేయాలి. మనం ప్రసాదం ఇప్పుడే సమర్పించాలి, లేదంటే చాలా ఆలస్యం అయిపోతుంది. అయితే మీరెవరిని పిలుస్తారు? వాళ్ళు ఎక్కడ వంట చేస్తారు? వంటకి వాళ్ళకు పెద్ద స్థలం కావాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను పని చేస్తాను. ఖేత్రో అన్నతో మాట్లాడినప్పుడు వంట తన ఇంటి దగ్గరే చేసి ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను. ఇలానే చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఎవరైనా చూసినా ఇబ్బంది అవుతుంది, పైగా ఆలస్యం కూడా అవుతుంది. మీరు చెప్పింది అక్షరార్థం నిజం. అలాగే చేద్దాం. అన్నయ్య ఒక్క నిమిషం. అన్నయ్య తీసుకోండి, ఇదిగో తీసుకోండి. ఇవి కొన్ని, ఇవి ఒక 5,000 రూపాయలు. ఇవి మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. అహనా, ఈ డబ్బులు ప్రస్తుతానికి నీ దగ్గరే ఉంచు. ముందు నన్ను వాళ్ళతో మాట్లాడి. సరే అన్నయ్య, కానీ త్వరగా చెప్పండి. అరే సారీ అన్నయ్య. ఏంటేంటి ఏం చేస్తున్నావు? అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? యాక్చువల్గా నేను నా స్నేహితులు పిలిచాను, ఇంకా రాలేదు. ఫోన్ చేసి కనుక్కుందామని. అవునా? వస్తే ఇటువైపే వస్తారు కదా. ఇదే తలుపు నుండి వస్తారు. నేను కొందరు స్నేహితులు పిలిచాను. అవునా? ఇంతకీ అన్నయ్య, మీరు ఎంతమంది స్నేహితులను పిలిచారు? ఏ ఒక్క 20-25. మరి ఇప్పుడు అంతమందికి ప్రసాదం ఏర్పాటు ఉందో లేదో కూడా తెలియదు. ఈ కోడలకు కాస్తైనా బుద్ధుంటే మాతో ఒకసారి సంప్రదించేవాళ్ళు. అన్నయ్య, మీ 20-25 మంది స్నేహితులు వస్తున్నారని మీరు ముందే వాళ్ళ చెప్పుంటారు కదా. అరే చెప్పడం ఏంటి, నా స్నేహితులు కొందరు వస్తారని పెద్ద అత్తయ్యతో మాట్లాడాను. ఇప్పుడు అందరి ముందు మనకి ఎంత అవమానం జరగబోతుందో ఏమో తెలియదు. ఇంతమందిని పిలిచారు కానీ సరైన ఏర్పాటు లేవు. ఇంటి కోడలు దీన్ని ఎలా నెట్టుకొస్తారో చూద్దాం. అన్నయ్య, పెద్ద పెద్ద పూజల్లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. పైగా ఇది భగవంతుని ప్రసాదం కాబట్టి ఆ దేవుడే స్వయంగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మనం ఎందుకు టెన్షన్ పడాలి? ఒట్టు టుకుం, మన ఇల్లు ఏ పరిస్థితికి వచ్చిందో చూశారుగా. మన ఇల్లు ఒక ధర్మసత్రంలా ఉందిరా. అవును, ధర్మసత్రలాగే అయిపోయింది. చక్కెర పలుకుల కోసం చీమలు బారలు తీరినట్లు జనాలలా క్యూ కట్టి మరీ వచ్చేస్తున్నారు. నాన్న, పూజల్లో ఇవన్నీ మామూలే కదా. ఇంతకీ మీరు మీకు తెలిసిన స్నేహితుల్ని ఎవరినైనా పిలిచారా? ఏమైనా పిచ్చా మీకు? మీ నాన్నంట తెలివి తక్కువ కాదు. వయసు అయిపోయినా బుద్ధిని వాడటం ఆయనకు బాగా తెలుసు. ఇలా ఎవరికో ఉచితంగా భోజనాలు పెట్టే చెత్తపల్ల జోలికి నేను వెళ్ళను. అదే ఎవరైనా నాకు ఉచితంగా పెడితే మాత్రం తింటాను, ఎవరికి పెట్టను. నాన్న, సరే అవన్నీ వదిలేండి. నేను ఒకసారి వెళ్ళొస్తాను. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో కనుక్కుంటాను. సరేనా? అరే రా దుర్గా, కూర్చో. పూజ చాలా ఘనంగా చేశారు. ఇంతమంది వస్తారని అసలు అనుకోలేదు. నువ్వేగా పెద్ద కోడలివి, మరి ఇంతమంది వస్తారని నీకెలా తెలీదు? నిజంగానే తెలీదు. ఈ ఏర్పాట్లన్నీ నా కోడలు చేసింది. ఈసారి పూజ బాధ్యత వాళ్ళకి అప్పగించాం. ఏమో మరిప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందో. నిజానికి ఇంతమంది వస్తారని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది? అందరికీ ప్రసాదం ఏర్పాటు ఎలా చేస్తారు? ప్రసాదం ఎవరు చేశారు? ప్రసాదం నా కోడలే వండుతోంది. కేవలం 50 మందే వస్తారని అనుకున్నాం. 50 మందా? నాకు తెలిసి కనీసం 200 మంది వచ్చుంటారు. కొందరు బయటే ఉన్నారు, వాళ్ళు లోపలికి వస్తూనే ఉంటారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావటం లేదు. ఇంతమందిని చూసేసరికి నా బుర్ర పనిచేయడం మానేసింది. నిజంగా ఇది చాలా పెద్ద సమస్య అయితే ఉంది. ఇప్పుడు కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేశారు. నాకు అర్థమైంది. ఎవరన్నీ కుట్రోలు చేసినా మనం వెనక్కి తగ్గాం. మేము ఓడిపోయే రకం కాదు. నాన్న, ఒకవేళ వాళ్లకు నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం దొరికితే జీవితాంతం మనల్ని హింసిస్తారు. ఏ పని చేయనివ్వరు. తర్వాత మనం ఏమి చేయలేమని నిరూపించబడుతుంది. జాగ్రత్తగా ఉండు. మీ పెద్దన్నయ్య కనిపించడం లేదు. ఆయన కనిపిస్తే ఓ సలహా అడిగేదాన్ని. ఈ గుంపులో ఎక్కడున్నారో ఏమో.
అవునక్క, ఎంత రద్దీగా ఉందంటే ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ వడ్డించాలో, ఎక్కడ ప్రసాదం పంచాలో ఏం అర్థం కావడం లేదు. ఉండు, మీ అన్నయ్యని వెతుకుతాను. ప్రసాదం కోసం దొన్నెలు విస్తరాకులు ఏర్పాటు చేయమని చెప్తాను. మిష్టి మిష్టి అమ్మా, పెద్దమ్మా చెప్పమ్మా. పెద్దమ్మా తినడానికి ఏమైనా ఇవ్వు, ఆకలిగా ఉంది. ఇప్పుడే ఇస్తాను. అమ్మా, అందరూ వాళ్ళ వాళ్ళ స్నేహితులను పిలిచారు. ముందే తెలిసి ఉంటే మేము మా స్నేహితులను పూజకు పిలిచేవాళ్ళం. అవునా? తప్పకుండా. నువ్వు వెళ్ళి నీ స్నేహితులందరినీ పోగు చేసుకో. వీధి అంతా తిరిగే మిగిలిపోయిన నీ స్నేహితులందరినీ పిలుచుకురా. వెళ్ళి పిలుచుకురా. నేనేమైనా మాట్లాడితే మీరు ఎప్పుడు ఇలాగే మొదలు పెడతారు. వింతగా ఉంది. పద, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఎక్కడికి? ముందు నా మాట విను. వెళ్ళి మీ నాన్నను వెతికి తీసుకురా. అందరికీ ప్రసాదం పంచాలి కాబట్టి దొన్నెలు విస్తరాపులు తీసుకురమ్మని చెప్పు. అర్థమైందా? హా, సరే, పిలుస్తాను. పద. వెళ్ళు. అరే కేత్రు అన్నయ్య, నా మాట వినండి. ఏదేమైనా సరే ఈ రోజు మీరు మా పరువు కాపాడాలి. ప్లీజ్ ఈ కష్టం నుండి మమ్మల్ని బయటపడేయండి కేత్రు అన్నయ్య. అరే తుకునన్య, నా ప్రాబ్లం అర్థం చేసుకో. ఇంత త్వరగా నేను ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తాను? ఇది నిజంగా అసాధ్యం. చూడండి, మీరు చెప్తే కావాల్సిన పప్పు బియ్యం మసాలాలు అన్నీ నేను మీకు తెచ్చిస్తాను కేత్రు అన్నయ్య. కానీ మీరు అర్థం చేసుకోండి, మేమంతా చాలా పెద్ద కష్టంలో ఇరుక్కుపోయాం. ఈ అపవాదు నుండి మీరే మమ్మల్ని కాపాడగలరు. చూడండి, మీరు ఇన్ని ఏళ్ల నుండి మా ఇంట్లో వంట చేస్తున్నారు. ఈ సమయంలో మీరు మాకు సహాయం చేయరా? చూడండి, దయచేసి మీరు ఎలాగైనా మేనేజ్ చేయండి. మీరు కావాలంటే మా ఇంటికి రావద్దు. మీరు మీ ఇంట్లోనే అన్ని వండి రెడీగా ఉంచండి. నేను వచ్చి తీసుకెళ్తా కేత్రు అన్నయ్య. నా ఒక్కడ వల్ల ఇది కాదు బాబు. మంచిదైందక్క, ఈ పెనం పోయి పక్కింటి వాడని అడిగి తెచ్చుకున్నాము. ఇప్పుడు గబగబా అన్నీ అయిపోతాయి. కూర కూడా క్షణాల్లో రెడీ అయిపోతుంది. నాకైతే ఏం అర్థం కావడం లేదు. అందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలి? కొందరికి సరిపడా ప్రసాదం రెడీ అయిపోయింది కదా, వాళ్ళకి పెట్టేయచ్చుగా. పిల్లలు కూడా ఆకలికి ఏడుస్తున్నారు. పూజ కూడా ముగియబోతుంది. ఏం అర్థం కావడం లేదు. ఇంతమందిని భోజనానికి ఎలా కూర్చోబెట్టాలి? నా బుర్ర కూడా అసలు పని చేయడం లేదు. ఇప్పుడు ఒక పని చేద్దాం. బయట 2 బెంచీలు వేసి అందరు అక్కడే కూర్చోబెట్టి భోజనం వడ్డించేద్దాం. మంచి ఐడియానే. బాగుంది, అలాగే చేద్దాం. అరే ఏమైంది? నా కోసం వెతుకుతున్నారా? ఎంత చిక్కుల్లో ఉన్నామో చూడండి. నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా ఒంటరిగా ఎలా ఎదుర్కోగలను? ఒక్కసారి చూడండి. పెద్దక్క, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కష్టం అంటూ వచ్చాక దాన్ని ఎదుర్కోవాలి కూడా కదా. చుట్టాలందరూ వచ్చారు, వాళ్ళని కడుపు మార్చి పంపలేం కదా. ఒక పని చేయండి, కొద్దిగా ప్రసాదం పెట్టండి. ప్లేట్లలో అక్కర్లేదు. నేను తెచ్చిన విస్తరాకు దొన్నెలున్నాయి కదా, వాటిల్లోనే పెట్టండి. అరే, ఏం మాట్లాడుతున్నారన్నయ్య? ఇలాగైతే చాలా అప్రతిష్ట వస్తుంది. ఇంతమంది చుట్టాలు వచ్చారు, అందరికీ దొండల్లో ప్రసాదం ఎలా పెట్టగలం? ప్రసాదం గురించి మీకు బెంగ వద్దు, అదంతా మేం చేస్తాంలే, సరేనా? మీరు విస్తరాకులు దొన్నెలు తెచ్చివ్వండి. సరే, ఆకులు దొన్నెలు తీసుకొస్తాను. సరే. అవును, ఆ బెంచీలు తీసుకురమ్మని డెకరేటర్స్ కి కూడా చెప్పాలి కదా. అవునక్క, అది కూడా ఉంది. కానీ బాధ్యత అంతా ఒక్కరి మీదే వేయలేం కదా. మళ్ళీ ఆలస్యం కూడా అవుతుంది. ఏం చేద్దాం? అన్నయ్య, మీరు పని చేయండి. మీ తమ్ముణ్ణి ఇక్కడికి పంపించండి. తను కూడా కాస్త పనుల్లో సాయం చేస్తాడుగా. ఇంట్లో ఇంత కష్టం వస్తే ఎవ్వరూ మాకు సహాయం చేయరా? వాడేదో యువరాజులా ముస్తాబై చుట్టాల మధ్య తిరుగుతున్నాడు. వాడు వీటన్నిటిలోకి రాడు, ఆ గొడవలో పడడు. ఇవన్నీ చేయొద్దని ముందే చెప్పాడు కదా, ఇక ఇందులోకి రాడు. అరే, తను అలా ఎలా చేయగలరు? మీరు వెళ్ళి పెద్ద వదిన పిలుస్తోందని చిన్నాట్ చెప్పండి. సరే, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. అలాగైతే అన్నయ్య, మీరు మాకు సహాయం చేయరు. నిజంగానే నా చేతులు కట్టేసి ఉన్నాయి బాబు. కేత్రో అన్నయ్య, ఇబ్బందుల్లో ఉన్నది మేము, మీరేమో మా ఇబ్బందిని అర్థం చేసుకోవట్లేదు. కేత్రో అన్నయ్య, ఆ దేవుడి ప్రసాదం వండడానికి మీరు నిరాకరిస్తున్నారు. మీకు ఆ రాధాకృష్ణుల ఆశీస్సులు వద్దా? సరే బాబోయ్, సరే. చూడు, నేను మీ వదినను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. తను కనుక ఒప్పుకుంటే పనంతా అయిపోయినట్లే. కానీ అవును, కాస్త ఆలస్యం కావచ్చు, ఎందుకంటే అన్నీ రెడీ చేయాలి కదా. చూడండి కేత్రో అన్నయ్య, నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. మీరు ఎలాగోలా ఖచ్చితంగా మేనేజ్ చేయగలరు. నేను మీకు ఇప్పుడే డబ్బులు పంపించేస్తాను. మీరు కేవలం సరుకులు కొని పని మొదలు పెట్టండి. దయచేసి కాస్త త్వరగా అయ్యేలా చూడండి కేత్రో అన్నయ్య. సరే, నేను చూసుకుంటానులే. పెద్దన్నయ్య ఎంత మంచివారో, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టుకున్ అన్నయ్య కూడా మనతో ఉన్నారు. అర్జున్ అన్నయ్య కూడా ఖచ్చితంగా సాయం చేస్తాడని నమ్మకం ఉంది. మా వాళ్ళే చూడు, మనల్ని కష్టపెట్టి వాళ్ళు సంబరపడుతున్నారు. వాళ్ళు మనకెప్పుడూ సహాయం చేయరు. వాళ్ళ అసలు గొడవ నాతోనే అక్క. శత్రుత్వం పాడుగాను.
వాళ్ళకి తెలిసింది ఇదొకటే. అయినా నువ్వు ఇంత టెన్షన్ పడకు. ఇది కేవలం నీ ఒక్కరి బాధ్యతే కాదా హనా, ఇది మనందరి బాధ్యత. అయినా సరే వాళ్ళేం మాట్లాడతారు, మనం కూడా ఏమీ తక్కువ కాదు. ఒకవేళ జనాల ముందు వీళ్ళేమైనా అన్నారో అప్పుడు మనం కూడా వీళ్ళని వదలం. సరే ఇప్పుడు అవన్నీ వదిలేయండి. అమ్మ చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. నేను ఒకసారి అమ్మని కలిసొస్తాను. నువ్వు చూసుకో, ఇక్కడ మేము మేనేజ్ చేస్తాము. త్వరగా రా. అమ్మా, ఈ పూజ బాధ్యత మీకు అప్పగించి నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అనిపిస్తోంది. ఎందుకమ్మా మేము ఏదైనా తప్పు చేశామా? లేదు, మీ తప్పేమీ లేదు. మీరు చేయగలిగింది మీరు చేశారు. కానీ చూడు, కాలనీ వాళ్ళు ఇంతమంది వచ్చారు. ఇప్పుడు వీళ్ళకేం పెడతాము? వీళ్ళ ముందు పరువు పోతుంది కదా. వాళ్ళైతే ఇలాగే అంటారు, సేన్ బాడీ వాళ్ళ పూజ నుండి ఆకలితో తిరిగి వచ్చామని. ఇక మా పుట్టింటి వాళ్ళు అంటావా, వాళ్ళకి నేను పప్పన్నం వండి పెట్టినా ఇష్టంగా తినేస్తారు. కానీ వీళ్ళ సంగతి ఏంటి? ఇక్కడేమో ఏకంగా అన్నదానంలాగా జనం ఉన్నారు. చిన్ని, వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాం? ఇంకా కోడళ్ళ పుట్టింటి వైపు వాళ్ళు కూడా రాలేదు. అమ్మా, నా పుట్టింటి నుంచి బహుశా అమ్మ ఒక్కరే వస్తారు. మీరు చెప్తే నేను ఫోన్ చేసి రావద్దని చెప్తాను. ఏమిటా మాటలు? అరే, మీ చుట్టాలను రావద్దని నేను ఎందుకు అంటాను? మీ చుట్టాలను రావద్దని చెప్పే సంస్కారం ఆ ఇంటిది. పైగా నా పరువు తీయకు. వాళ్ళని రానివ్వు, వాళ్ళ కోసం కూడా పప్పన్న ఏర్పాటు చేస్తాము. ఒక చెప్పు చిన్న కోడలా, కాలనీ నుండి ఇంతమంది చుట్టాలు వచ్చారు కదా, వీళ్ళకేమి వండి పెడతాము? నాకైతే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చూడు చిన్ని, ఇప్పుడు ఆ బాధ్యత నువ్వే తీసుకున్నావు కదా, దాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. ఏదో ఒకటి చేయాలి కదా. అమ్మా, మీరు రిలాక్స్ అవ్వండి, దిగులు పడకండి. నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. పూజ పూర్తయింది. చెప్పండి కృష్ణ మురారికి, చెప్పండి కృష్ణ మురారికి, చెప్పండి కృష్ణమురారికి. ఠాకూర్ గారు ఒకవేళ ప్రసాదం రెడీ అయితే మేము తిని బయలుదేరుతాము. తప్పకుండా ఇప్పుడే వెళ్ళి చూసేస్తాను. పెద్ద కోడలా, చెప్పండి పిషేముని. ప్రసాదం రెడీ అయిందా లేదా? అరే, బాధ్యత తీసుకున్నాక టైంకి పూర్తి చేయాలి. చుట్టాలందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు తొందరగా ప్రసాదం తీసుకురా, ఆలస్యం చేయకూడదు కదా. పద. సరే పిషిమా, ఇప్పుడే వెళ్ళి అందరికీ ప్రసాదం వడ్డించేస్తాము. మీరు కంగారు పడకండి. ప్రసాదం సరిపోతుంది కదా పెద్ద కోడలా? ఇది శ్రీకృష్ణుని ప్రసాదం పిషిమా. దేవుడి దయ ఉంటే ఎవ్వరికి ఏ లోటు రానివ్వడు. అతను తలిస్తే అందరి కడుపు మనసు నింపగలడు. నీ ఉపన్యాసాలు మళ్ళీ మొదలయ్యాయి కదా. నీ ఉపన్యాసాలతో ఏ చుట్టాల కడుపు నిండదు. ప్రసాదం పైన ధ్యాస పెట్టు. త్వరగా చుట్టాలందరూ వెయిట్ చేస్తున్నారు. రోజంతా ఎదురు చూస్తూ కూర్చోరు. త్వరగా తీసుకురా. ఏమైంది? మీరెందుకు నన్ను పిలిచారు? చూడండి, మరేమీ లేదు. మీకు డబ్బు ఇస్తాను. మీరు డెకరేటర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 2 బెంచీలు, కొన్ని కుర్చీలు తీసుకురండి. అది చుట్టాల భోజనాలకు ఏర్పాటు చేయాలి కదా. ఐమ్ సారీ, ఇది నా వల్ల కాదు. అరే చిన్న, ఇలాంటప్పుడు సడన్ గా చేతులెత్తేస్తే ఎలా? సహాయం చేయాల్సిందే. ఇంతమంది జనం కనిపిస్తున్నారు కదా, వాళ్ళని మేము పిలవలేదు. ఖచ్చితంగా ఎవరో మమ్మల్ని కష్టపెట్టడానికి ప్రయత్నించారు. మేము ఎంతో కష్టపడుతున్నాము, కనీసం ఆ కాస్త సహాయమైనా చేయొచ్చు కదా. వదిన, ఇవన్నీ చేయమని నేను చెప్పలేదు. నేను మీకు ముందే వద్దని చెప్పాను కదా. నా మాట విన్నారా? ఇప్పుడు తెలుసా ఏమవుతుందో? ఈ అతిథులందరూ ఖాళీ కడుపుతోనే వెళ్ళిపోతారు. మన పరువు తీస్తూ
అలా ఎలా మాట్లాడుతున్నావు చిన్న? చిన్న ఆగు. డెకరేటర్ దగ్గర నుండి బెంచ్ కుర్చీలు తీసుకొస్తున్నారు కదా, ఇక అక్క నువ్వేమీ టెన్షన్ పడకు, తీసుకొస్తారు, నాకు నమ్మకం ఉంది. పెద్దక్క, ఒకవేళ ప్రసాదం రెడీ అయితే వడ్డించేయండి. ప్రసాదం తినకుండా వెళ్తే పాపం తగులుతుంది. అందులోనూ చిన్నపిల్లలంతా ఆకలితో ఉన్నారు కదా. కోడలు ఇప్పుడే వస్తోంది, తీసుకొస్తుంది. అక్క నేను మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. చూడండి, నేను మీ అందరినీ వేడుకుంటాను, మాకు కేవలం 10 నిమిషాలు ఇవ్వండి. భోజన ప్రసాదాల ఏర్పాటు మొత్తం చేసేస్తాము. దయచేసి 10 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. ఇక్కడికి వచ్చిన ఈ బృందం వాళ్ళు భగవద్గీత వినిపించడమే కాదు, చాలా మంచి కీర్తనలు కూడా చేస్తారు. మరి ఈరోజు రాధాకృష్ణుల కోసం కొన్ని భజనలు చేద్దాం. ఆ భజనలు వింటూనే మనం ప్రసాదం ఏర్పాట్లు కూడా చేసేసుకుందాం. పంతులు గారు, మీరు మీ బృందంతో కలిసి ఏదైనా భజన వినిపించండి. మీ అందరి కోరిక అదే అయితే భజన ప్రారంభిద్దాం. తప్పకుండా మీరే వినిపించండి, మొదలు పెట్టండి. మీరంతా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ప్రేమతో ఆనండి. वृंदावन बिहारी लाल की, జయ कृष्ण అనండి. कन्हैया लाल की। ధన్యవాదాలు పంతులు గారు, మీరు చాలా అద్భుతమైన భజన వినిపించారు. ఇప్పుడు కొందరు రావచ్చు, ప్రసాదం రెడీగా ఉంది. ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదని నా కోడళ్ళు నాకే చెప్పారు. నీ కోడళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అసలు ఆగే పేరే ఎత్తడం లేదు, సైలెంట్ గా కష్టపడుతూనే ఉన్నారు. ప్రసాదం పంచుతూనే ఉన్నారు. నీకు సరైన కోడలు దొరికారు. చూడండి, కేవలం కొద్దిసేపు నిరీక్షణే, తర్వాత వీళ్ళందరి పని అయిపోతుంది. భోజనం వాళ్ళతోటే అయిపోతుంది. వీళ్ళ తర్వాత వచ్చే వాళ్లకు తినడానికి కేవలం గాలి మాత్రమే మిగులుతుంది కదా. అసలైతే ఈరోజు పూజకు సంబంధించిన మొత్తం ఏర్పాట్లు మా నలుగురు కోడళ్ళే చూసుకున్నారు. అంటే స్వాగతం, పూజ, ప్రసాదాలు వాళ్ళే చూసుకున్నారు. ఈరోజు అంతా బాగా జరిగితే వాళ్ళనే మెచ్చుకోండి. ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే అప్పుడు తప్ప పట్టాల్సి వస్తే వాళ్ళనే తప్పు పట్టండి. ఈ ఏర్పాట్లన్నీ ఈ కోడళ్ళే చేశారు.
అర్థమవుతుంది కదా పెద్దక్క. ప్రతిదీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన మీద చుట్టాలను రెచ్చగొడుతున్నారు. దాంతో మన వల్ల ఏదో ఒక పొరపాటు జరిగి వీళ్ళంతా కలిసి మన ప్రాణాలు తీస్తారని. సరే, ఏమవుతుందో చూద్దాం. అయినా టుక్కు నన్నయ్య చెప్పాడు కదా, తను ఏదో ఒక ఏర్పాటు తప్పకుండా చేస్తానని. ఎక్కడున్నాడో తెలీదు. మీరేమీ టెన్షన్ పడకండి, ప్రసాదం పంచడంలో నేను సహాయం చేస్తాను. అరే అన్నయ్య, మీరు నాకేమీ చెప్పలేదే. చూడండి, కాస్త ఆలస్యం కావచ్చు కానీ భయపడాల్సిన పనేం లేదు. ఈ రోజు మన ఇంటి నుండి ఎవరు కడుపు మార్చుకుని వెళ్ళరు. నిశ్చింతగా ఉండండి. నిజంగా నేను మేనేజ్ చేస్తాను. పక్కాగా అన్నీ అవుతాయి కదా. నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఈరోజు పరువు పోకూడదు. ప్రసాదం ఎలా ఉంది? ప్రసాదం చాలా రుచిగా ఉంది, చాలా ఆనందం వేసింది. అమ్మా, మీరెందుకంత విచారంగా ఉన్నారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? నీకు తెలుసు కదా, తలుచుకుంటేనే నాకు కంగారుగా ఉంది. అందరికీ సరిపోతుందో లేదో ఈ టెన్షన్లో ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపిస్తోంది. అరే అమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి? నువ్వు పద, మంటపం కింద కూర్చుందాం. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. అరే అప్పటి నుండి ఒకటే మాట చెప్తున్నావు, అన్ని ఏర్పాట్లు అయిపోతాయి అని. ఎలా అవుతాయి? అమ్మా, నువ్వు ఏ మాత్రం టెన్షన్ పడకు. నువ్వు వెళ్ళి దేవదా గారితో పాటు కూర్చో, సరేనా? టెన్షన్ పడక తప్పదు చిన్న కోడలా. నీది నీ అత్తగారి పొగరు రెండూ నేను అంచి తీరుతాను.